నాకు సోపతిగా మీరు వెంకట్రామరెడ్డి గారిని ఇస్తే ప్రతాపన్న గాని యాదవ్ రెడ్డి అన్న గాని మేమందరం మీ సేవ చేస్తూ మీ సేవలో ఉంటామని మనవి చేస్తా ఉన్నా. ఎప్పటికైనా ఈ తూప్రాన్ మీద ఈ గజ్వేల్ మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా, రేవంత్ రెడ్డికి ఉంటుందా? మీ మీద ప్రేమ కేసీఆర్ కు ఉంటుందా, ఆయనకు ఉంటుందా? అందువల్ల గదొక్కటి యాదికి పెట్టుకోండి. ఇక నడిమిట్ల బీజేపీ ఆయన అయితే బుర్రకాని అది ఉత్తరే కేసు. అన్ని అబద్దాలే, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మొన్ననే దుబ్బాకల నీ పని మంచిగా స్క్రీన్ ఉన్నదా? అయ్యో లేదనుకుంటున్నా నేను, ఇంకా ఉన్నా అది రెడీగా. ఇక దుబ్బాక ఎమ్మెల్యే ఏం బీజేపీ ఆయన చూపిపోయారా? ఆ బీజేపీ ఆయన కుటుంబానికి భారతీయ జనతా ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొచ్చి దుబ్బాక టెక్స్టైల్ పార్క్ మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాన్ని భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జోషితో ఒయ్యి సికందర్ గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు బీజేపీ ఆయన? భార్యల్ని భర్తల్ని విడదీయాలన్నట, భర్తల్ని భార్యల్ని విడదీయాలన్నట, నమ్మకుండా చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లు వేసుకోవాలన్నట. ఓ గాయన బీజేపీ ఆయన గాయన ఓటేస్తారా చెల్లె? వేసిండ్రు అనుకో మన అందరినీ విడదీస్తారు. ఆయన జర జాగ్రత్త అంటే ఆయన ఏమన్నాడు? ఇంకో మాట విన్నారా మీరు? మర్డర్ చేయాలన్నట, మర్డర్ చేస్తా అని బెదిరియాలన్నట, ఏమన్నా చేయి గెలవాలన్నట. గసంటోళ్ళు కావాలన్నా చెల్లె? ఈయనేమంటుండు వెంకట్రామరెడ్డి, నేను నా సొంత కుటుంబ డబ్బులు పెట్టి నేను ఇక్కడుండే పేద పిల్లల చదువు కోసం ఎవరన్నా గరీబోళ్ళు సీట్ వచ్చింది పైసలు ఇవ్వంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తా అంటుండు వెంకట్రామరెడ్డి. మీ పేద పిల్లల పెళ్లిళ్లకు ₹1 ఫంక్షన్ హాల్ వచ్చేటట్టు ఫంక్షన్ హాల్ కట్టి ₹1 మీ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి నేను హాల్ కట్టిస్తా అంటుండు. మరి గసొంటి మనిషి కావాలనా, భార్యల్ని భర్తల్ని విడదీస్తోడు కావాలనా? మరి ఆ క్యాలెండర్లు చూసి ఇటు ఆగమయ్యారు. ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నట్టున్నాయి కొన్ని, కొంతమంది పెట్టుకున్నారు. ఆగం కావద్దు. ఇప్పుడు వానికి ఏదైనా చెప్పుకుంటందుకు ఏదైనా ఉంటేనేమో నేను ఈ పని చేసినా నాకు ఓటేయమని ఏం లేదు కనుక ఉత్త క్యాలెండర్లు వంచుడు, అక్షింతలు వంచుడు. అక్షింతలు అక్షింతలే, ఓట్లు ఓట్లకే, కారుకు కారుకే. ఆగం కావద్దు. మనకు సర్ది తిన్న రేవు తెలవాలి. అన్నం పెట్టిన వాళ్ళని యాద్ చేసుకుంటే నియత్ ఉంటది. పని చేసిన కేసీఆర్ ను కాపాడుకోవాలి. గా కేసీఆర్ ను కాపాడుకుంటే మనందరికి మంచి జరుగుతుంది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. 13వ తారీఖు జర ఎండ ఉన్నదని అనుకోవద్దు చెల్లె. జర్ర కష్టమైన 13వ తారీఖు నాడు ఓపిక తెచ్చుకొని 5కే పోలింగ్ క్లోజు. పొద్దుగాల పూట పోయిందే నయం. పొద్దుగాల పోయి ఆ కారు గుర్తు మీద కీ 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 అన్నది మొత్తుకోవాలిగా. చెప్పియాల మావాడు ఒకటి వీడియో చూపించమంటుండు. రేవంత్ రెడ్డి ఒకసారి ఒకటి ఏమన్నాడంటే, ఉన్న అర్థం ఒక మాట ఏమన్నాడంటే, ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు, ప్రజలకు మేము అట్లా అబద్దాలు చెప్తాము, విని ప్రజలు మోసపోతారు అని అంటాడు. మోసపోదామా? గా వీడియో కూడా ఒకసారి చూపిస్తాం మీకు. ఆయన ఏమంటాడంటే, మేము ఇట్లనే అబద్దాలు చెప్తాం, ఓట్లు వేసుకుంటాం, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, ప్రజలు మోసపోతే మేమేం చేయాలంటాడు ఆ పుణ్యాత్ముడు. అంటే ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? ప్రజలు మోసపోతుంటారు అంటాడు. ఏమైంది? ఉన్నదా బిడ్డ? అది మీ దగ్గర నుంచే గుంజుకుంటా చూడు. ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించా, నా జేబులోకి వెళ్ళి ₹100 కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లు